అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వరుడికి కృత్తివాసుడు అనే పేరు ఉంది. అంటే చర్మధారి అని అర్థం. ఆ చర్మం కూడా ఏనుగు రూపంలో ఉండే గజాసురుడు అని ఓ రాక్షసుని చర్మం. ఇంతకీ ఆ చర్మాన్ని శివుడు ఎందుకు ధరిస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ అనుగ్రహించిన వరంతో ముల్లోకాలను జయించిన వీరుడు గజాసురుడు. అతడు పరమశివ భక్తుడు. శివారాధన లేనిదే అతని రోజు సంపూర్ణమయ్యేది కాదు. నిత్యం శివారాధన చేసిన గజాసురుడికి ఏదో లోటుగానే ఉండేది. ఎంతైనా రాక్షసుడు కదా, శివుణ్ణి ఆరాధించడం ఏంటి, ఆయనను తనలోనే నిలుపుకోవాలన్న ఆశ అతనిలో పుట్టింది. అంతే, వెంటనే శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సును ఆచరించడం మొదలుపెట్టాడు. భక్తవత్సలుడైన శివుడు ప్రత్యక్షం కాగానే, నిన్ను వీడి వేరుగా ఉండలేకపోతున్నాను, ఈ భక్తుణ్ణి కరుణించి ఇక నుంచి నా శరీరంలోనే ఉండిపో అని వరాన్ని కోరుకున్నాడు. బోళాశంకరుడైన శివుడు అలాగే గజాసురుని గర్భంలో కొలువుండిపోయాడు. శివుడు లేని ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోయాయి. ఆయన గురించి వెతికిన ప్రమదగణాలు వెతికి అలసిపోయాయి. చివరికి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో పార్వతీదేవికి తెలియవచ్చింది. కానీ ఇప్పుడేం చేసేది? అతడు చూస్తేనేమో బలపరాక్రమవంతమైన రాక్షసుడు. పైగా శివుణ్ణి తన దేహంలోనే ఉంచుకున్న అతనిని జయించడం అసాధ్యం. ఇక ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో పార్వతీదేవి విష్ణుమూర్తిని ఆశ్రయించింది. విషయాన్ని విన్న విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలతో కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఆ ప్రకారం నందిని గంగిరెద్దులాగా అలంకరించారు. దేవతలందరూ మారువేషాలలో తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుడి విడిదిని చేరుకున్నారు. తన ముందు అద్భుతంగా నృత్య గానాలతో సాగిన విష్ణు విలాసాన్ని చూసిన గజాసురుడు చిలించిపోయాడు. మీ అద్భుతమైన ప్రదర్శనకు బదులుగా ఏం కావాలో కోరుకోమన్నాడు. గజాసుర, ఈ గంగిరెద్దు సామాన్యమైనది కాదు. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని వాహనమైన నంది. తన స్వామికి దూరమై చాలా బాధలో ఉంది. దానిని తన స్వామికి దగ్గర చేరుకొనియ్యి అని అడిగాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కోరికను విన్న గజాసురుడికి విషయం అర్థమైంది. వీరంతా తనలో ఉన్న పరమేశ్వరుడిని తిరిగి తీసుకువెళ్లడానికే వచ్చారని అర్థమైంది. శివుడు కనుక తన శరీరాన్ని చీల్చుకొని బయటికి వస్తే తనకు మృత్యువు తప్పదు. పరమేశ్వర, నాకు చావు దగ్గర పడిందని తెలిసిపోయింది. కానీ నిన్ను వదిలి ఉండటానికి మనసు అంగీకరించడం లేదు. అందుకని ఇకపై నా చర్మాన్ని నువ్వు ధరించు, నా శిరస్సును ముల్లోకాలు పూజించేలా అనుగ్రహించు అని వేడుకున్నాడు. శివుడు తదాస్తు అనగానే నంది తన పొట్టను చీల్చి అందులోని శివుడిని బయటకు వచ్చేందుకు అనుమతించాడు గజాసురుడు. తరువాతి కాలంలో శివుడి చేతిలో సంహరింపబడిన వినాయకునికి గజాసురుడి శిరస్సును జోడించడంతో అది ముల్లోకాలకు పూజనీయంగా మారింది. ఇక గజాసురుడి చర్మాన్ని శివుడు స్వయంగా ధరించసాగాడు. లోక కళ్యాణం కోసం తన భక్తులను శిక్షించిన వారికి కైవల్యాన్నే ప్రసాదిస్తానని పరమేశ్వరుడు ఈ సందర్భంలో చెప్పకనే చెప్తున్నాడు. శివుణ్ణి చేజిక్కించుకోవడం కోసం విష్ణుమూర్తి ఆడిన నాటకమే గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది పలికిందని చెప్తారు. సంక్రాంతి సమయంలో అమ్మవారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ వచ్చే గంగిరెద్దులు సాక్షాత్తు ఆ నందీశ్వరునికి వారసులు. ఇక గజాసుర సంహారాన్ని ప్రతిబింబిస్తూ తమిళనాట వళువూర్ అనే ప్రాంతంలో విరాటేశ్వర ఆలయం ఉంది. ఇందులో శివుడు గజ సంహారమూర్తిగా కనిపిస్తాడు. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.